వక్ఫ్ అంశంలో యోగి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని హిందువుల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసేసుకుని కొంతమంది మత పెద్దల చేతిలో పెట్టుకున్నారు. అది తీసి వాటన్నిటి మీద దర్యాప్తు చేసి దాంట్లో ఉన్నటువంటి లోపాలని రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. చెయ్యనిస్తారా? అయోధ్య రామ మందిర్ నిర్మాణానికే దాదాపు 100 ఏళ్ళు పట్టింది. కోర్టుల్లో కేసుల ద్వారా 110 ఏళ్ళ దాకా 115 ఏళ్ళ దాకా పట్టింది. అలాగే ఇప్పుడు సంబాల్లో ఆయన ప్రారంభించగానే ఆ బావిని తవ్వడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అట్లాగే సంబాల్లోతో పాటుగా టోటల్గా దేశంలో ఉన్నటువంటి ఆలయాల వ్యవహారాలు దేంట్లో ఏలు పెట్టద్దని చెప్పేసి యథాతథ స్థితిని కొనసాగించమని స్టే ఇచ్చింది. ఇప్పుడు వక్ఫ్ది బిగిన్ చేయగానే మళ్ళీ కోర్టులకు వెళ్తారు, స్టేలు ఇవ్వకుండా ఉంటారా? ఎందుకంటే ఆల్రెడీ మన సంబాల్లో తెలివిగా చేసిన పని ఏంటంటే దాడి, మత కలహాలు సృష్టించడం. ఆ మత కలహాల భయం చూపెట్టినే గతంలో సుదీర్ఘకాలం పాటు అయోధ్య తీర్పునివ్వకుండా చూశారు. వాస్తవంగా కోర్టులు బయట గొడవలతో సంబంధం లేకుండా తీర్పులు ఇవ్వాలి, కానీ కోర్టులు కూడా ఆ రూట్లో ఆలోచిస్తున్నాయి కాబట్టి, బయట ఉన్నటువంటి దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కాబట్టి దాన్ని వినియోగించారు. సంబాల్లో ఎప్పుడైతే ఊచకోతలు జరిగినాయో, దాడులు జరిగినాయో దాన్ని బేస్ చేసుకుని సంబాల మీదనే స్టే ఇచ్చారు. టోటల్గా అసలు వీటి మీద స్టే ఇస్తూ వచ్చారు. మరి అట్లాంటప్పుడు యోగి ఆదిత్యనాథ్ చేయగలుగుతారా? అవతలోళ్ళ దగ్గర ఎకో సిస్టమ్ ఉంది, మైండ్ గేమ్ ఉంది. ఈయన ఏం చేయగలుగుతారు చూడాలి.